కేసీఆర్ నిన్న ఇంట్లో నుంచి బయటికి లేచిండు, మంచం మీద నుంచి బయటికి లేచిండు. మంచం మీద నుంచి బయటికి లేచి ఇక తెలంగాణ రాష్ట్రం పరాయి వాళ్ళ పాలైందంటూ గప్పాలు కొడుతున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలిస్తే ఇక పరాయి వాళ్ళ పాలన అయిపోయిందని ఒకటే గగ్గోలు పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి అంటున్నాడు కానీ రేవంత్ రెడ్డి పేరు కూడా చెప్తలేడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటే సలిజరం పట్టింది కేసీఆర్కి. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సుమారు నెలన్నర రోజులకు పైగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కంటికి కనపడలేదు. అదేవిధంగా నాకు దెబ్బలాకి నొప్పులైనాయి, కాళ్ళ తుంటియంగా ఇరిగింది, నేను ఆపరేషన్ చేసుకుంటున్నానని చెప్పి కబుర్లు చెప్పి మంచం మీద వండుకున్నాడు కేసీఆర్. మంచం మీద వండుకున్నాడు కేసీఆర్కి అలవాటు. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకి పాలన చేయమంటే ఎన్నడూ కూడా ఇంట్లో నుంచి బయటికి రాలేదు. కేవలం ఎన్నికల సమయంలో, ఉప ఎన్నికల లేదంటే సాధారణ ఎన్నికల సమయం మాత్రమే బయటకు వచ్చి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులను తిట్టడం, విమర్శలు చేయడానికి పనిగా పెట్టుకున్నాడు తప్ప ఎన్నడూ తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం కానీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కానీ, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఎన్నికల్లో హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు నెరవేర్చడం ఎన్నడూ కేసీఆర్ ప్రయత్నం చేయడం లేదు. కొంతమంది పార్టీ కార్యకర్తలకు అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కొంతమందిని, 2 నుంచి 3 ఒక కులానికి సంబంధించిన నాయకులని పక్కన పెట్టుకొని ఆయా కులాలకు సంబంధించిన ప్రతిపక్ష పార్టీల నాయకులను తిట్టించడానికి మాత్రమే వాళ్ళని పక్కన పెట్టుకుంటే తప్ప తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఎన్నడూ కూడా పనిచేయలేదు. అదేవిధంగా కృష్ణా జలాల పరిరక్షణకు సంబంధించి ఎన్నడూ కూడా పిఎల్సి మీటింగ్లకు కానీ లేదంటే కేంద్రం నిర్వహించే ఏ మీటింగ్ కూడా కేసీఆర్ వెళ్ళలేదు, కేసీఆర్ అధికారులు వెళ్ళలేదు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా వెళ్ళలేదు, ఆయన కొడుకు మంత్రిగా వెళ్ళలేదు. అదేవిధంగా ఎన్నడూ కూడా సమావేశాలకు వెళ్ళిన కేసీఆర్ ఈరోజు నిద్రమత్తు వీడింది, నెలన్నర అయింది, ఎక్కడ కూడా నిద్ర పడతలేదు, తుంటియంక విరిగిందని సొల్లు కబుర్లు చెప్పిండు. ఆపరేషన్ అయిందని చెప్పి ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ రోజే హాస్పిటల్లో నడిచిండు కట్టబట్టుకొని. కానీ మళ్ళీ తెల్లారి అంటే ఆపరేషన్ అయినా మళ్ళీ తెల్లారి నడిచిన కేసీఆర్ మళ్ళీ నన్ను నడిచి అడుగులేయడానికి నెలన్నర పట్టిందంటూ కబుర్లు చెప్పడం జరిగింది. ఎందుకంటే ముఖం లేదు రావడానికి, తెలంగాణ ప్రజల ముందుకు రావడానికి ముఖం లేదు కాబట్టి ఇంటికాడ దెబ్బ తాకిందని సొల్లు కబుర్లు చెప్తూ మంచానికి పరిమితమైంది. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన అనేక మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కూడా నియోజకవర్గాలకు, సొంత నియోజకవర్గాలకు రాలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళకు ముఖం లేదు. 2 సార్లు 3 సార్లు ఒక్కొక్కటి 4 సార్లు ఎమ్మెల్యేలు చేస్తే ఈ దొంగలు చేసింది ఏంటంటే భూ కబ్జాలు, అవినీతులు, అక్రమాలు, రేషన్ మాఫియా దందా, ఇసుక దందా, మైనింగ్ మాఫియా చేశారు. కాబట్టి సొంత పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ ఉద్యమకారులకి కనీస విలువ ఇవ్వలేదు, గౌరవం ఇవ్వలేదు. దళిత బంధు స్కీమ్ కానీ, మైనార్టీ బంధు కానీ, బీసీ బంధు కానీ అన్ని కూడా వాళ్ళ అంచనలకు పంచిపెట్టుకోవడం జరిగింది. నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మోసం చేయడం జరిగింది. కాబట్టి అందుకోసమే తెలంగాణ సమాజం వీళ్ళందరూ కూడా తుక్కుగా ఓడించడం జరిగింది. తుక్కుగా ఓడించిన ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజల ముందుకు రావడానికి ముఖం లేదు కాబట్టి ఇంట్లో వండుకున్నారు వీళ్ళంతా. కేసీఆర్ తో పాటు ఎమ్మెల్యేలందరూ కూడా, మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా వండుకున్నారు. ఇక ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఇంకా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూలగొడతామని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది దొంగలు ప్రతిరోజు గప్పాలు కొడుతున్నాడు. ఒకడేమో 3 నెలలకు కూలుతా ఉంటాడు, ఒకడేమో 6 నెలలకు కూలుతా ఉంటాడు, ఒకడేమో సంవత్సరానికి కూలుతా ఉంటాడు. ఇక కేసీఆర్ నిన్ను వచ్చేమో ఎవరు కూలగొట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళే కూలగొట్టుకుంటారని అంటున్నాడు. మీరు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కానీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షల గురించి మీకు మాట్లాడే నైతిక హక్కు ఈ కేసీఆర్ కానీ, మాజీ మంత్రులకు కానీ, మాజీ ఎమ్మెల్యేలకు కానీ, ఇప్పుడున్న ఆర్లో గెలిచిన ఎమ్మెల్యేలకు లేదు. ఎందుకంటే మీకు చేతనైతే మీ పార్టీలో ఎవరైతే ఎంపీలు ఉన్నారో, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే నిన్న గెలిచిన వాళ్ళు 39 మంది ఉన్నారో, నీకు చేతనైతే వాళ్ళని పార్టీ మారకుండా చేతనైతే పట్టుకో. నువ్వు చేసిన పాపాలే ఇప్పుడు నీ మెడకు చుట్టుకుంటున్నాయి కేసీఆర్. గతంలో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, బీఎస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన అనేక మంది నాయకులని, బీఎస్పీ పార్టీకి సంబంధించిన నాయకులని నీ పార్టీలో చేర్చుకుని ప్రతిపక్ష పార్టీలో లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో చేయాలని కుట్ర పన్నినావు. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి రూపంలో నీ మెడకు చుట్టుకుంది నీ పార్టీలోని నాయకులు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి నీ పార్టీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా నీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల ముందే నిజమైన నీ కర్సైన ఉద్యమకారులు కానీ, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ఈసారి నీకు ఓట్లు వేయలేదు కాబట్టి నువ్వు ఓడిపోయినావు. ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని గప్పాలు కొడుతున్నావు. ఇక నువ్వు కింద పడ్డా కానీ నేను పైన ఉంటాను గొప్పలు చెప్పడంలో నువ్వు చాలా ముందుంటావు. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరాయిల చేతుల్లోకి పాలన పోయిందంటూ సొల్లు కబుర్లు మళ్ళీ స్టార్ట్ చేసిండు. ఈ పరాయిడు గాడు రేవంత్ రెడ్డి అంటాడు. ఈ తెలంగాణ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి, నల్లమల్ల ముద్దుబిడ్డ, ఒంగూరు మండలం అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బిడ్డ. వాళ్ళ తరతరాలు మొత్తం ఈ తెలంగాణలో ఉన్నవే, ఇక్కడే ఉన్నారు, వాళ్ళు ఇక్కడనే పుట్టిరు. రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రం ఏం కాదు, పరాయి పాలన తెలంగాణ కాలేదు, నిజమైన నిఖార్సైన ప్రజాస్వామ్య బద్ద పాలనటువంటి కాంగ్రెస్ పార్టీ
హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వం ఏర్పడింది. నిజమైన పాలన అంటే నిజమైన సీమాంధ్రుల కంటే ఎక్కువ దోపిడీ జరిగింది కేసీఆర్ నాయకత్వంలో నీ హయాంలో జరిగింది. కాబట్టి నిజంగా ఈ తెలంగాణ సమాజం కోల్పోయింది ఎక్కువగా అవి అంటే మొత్తం పర్యావరణం కానీ ప్రకృతి కానీ మొత్తం వ్యవస్థలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ భవిష్యత్ తరాలు కానీ మొత్తం కోల్పోయింది. జీవితం తెలంగాణ సమాజం సర్వనాశనం అయిందంటే కేవలం నీ వల్లనే కేసీఆర్. నీ 9.5 ఏళ్ల కాలంలోనే తెలంగాణ సమాజం మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. నిన్ను మించిన దోపిడీ చేసేటోడు ఎవడూ లేడు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సీమాంధ్రులు పాలించిన ఎంతో మంది ముఖ్యమంత్రులు మారినా నీ అంత దోపిడీ ఎవడు చేయలేదు, నీ అంత కుటుంబ పాలన ఎవడు చేయలేదు. ఈ రోజు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంట నిజాయితీ పరుడంట. 1,00,000 కోట్ల కుంభకోణం చేసి 18 నెలల పాటు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కు నిజాయితీ పరుడు కనిపించడం జరుగుతుంది. అవినీతి అక్రమాలు చేసి కుటుంబం మొత్తం అవినీతి కూపంలో ఉన్నటువంటి కేసీఆర్ బిడ్డ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంది. ఈయన కేసీఆర్ కి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కూతురు, అదే విధంగా 1,00,000 కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి ఈయనకు దోస్తు. అదేవిధంగా అవినీతి అక్రమాలతో పాటు కుటుంబ పాలన చేసే కర్ణాటకకు సంబంధించిన గతంలో మహారాష్ట్రకు సంబంధించిన ఉద్ధవ్ ఠాక్రేతో దోస్తానం చేసి ఆయన ముఖ్యమంత్రి పదవి ఊసిపోయింది. జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్తో దోస్తానం చేసి ఆయన పదవి ఊసిపోవడానికి సిద్ధమై త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన మాత్రం అధికారుల చేతిలో ఉన్నాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చీపురు కట్ట గుర్తు ఎన్నికల గుర్తు తీసుకొని అవినీతిని చీపురు కట్టతో ఊడుస్తానని చెప్పినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అవినీతి అక్రమాలతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయన ఉప ముఖ్యమంత్రి ఏమో తిహార్ జైలు పడ్డాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏమో ఎప్పుడు జైలుకి పోతాడో తెలియదు. అంటే కేసీఆర్ తో దోస్తానం చేస్తే ఎట్లుంటది. అదేవిధంగా కర్ణాటకకు సంబంధించిన కుమారస్వామికి సంబంధించి పార్టీ ఎన్నడూ కూడా అధపాతాళానికి పోలేదు. కేసీఆర్ తో దోస్తానం చేసిన తర్వాత అత్యధిక సీట్లను ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో మంచి బంపర్ మెజార్టీతో గెలవడం జరిగింది. ఏపీలో 175 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉంటే 150 స్థానాల్లో గెలవడం జరిగింది. ఇక కేసీఆర్ తో దోస్తానం చేసిన తర్వాత ఇప్పుడు ఆడ ఓడిపోనిక సిద్ధమైండు జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి సిద్ధమైన కేసీఆర్ తో దోస్తానం చేసిన ఎవడైనా సర్వనాశనం కావాల్సిందే. కేసీఆర్ పాలనలో ఈ తెలంగాణ ప్రజలు కూడా సర్వనాశనం అయ్యారు. ఇక ఈయన గప్పాలు ఒకసారి మనం చూద్దాం. టచ్ చేయలేవు, నన్ను నా పార్టీని టచ్ చేయడం నీ వల్ల కాదు. టచ్ చేసిండు రేవంత్ రెడ్డి, నిన్ను నీ పార్టీని ఓడించిండు. నువ్వు ఓడిపోయినావు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు 9.5 ఏళ్ళు. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి లేవు, అది మర్చిపోయినట్టుంది. రేవంత్ రెడ్డి నేను టచ్ చేసిండు ఆల్రెడీ. నీ పార్టీని కూడా ఇప్పుడు టచ్ చేస్తున్నాడు. ఒక ఎంపీ మారిండు, ఒక ఎమ్మెల్యే మారిండు. 10ల సంఖ్యలో 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 100% అందులో సగానికి పైగా ఎమ్మెల్యేలు ఈ పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే నీ టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం ఖాయం. నీ ఎమ్మటి ఇప్పుడు ఎవడు ఉంటాడంటే ఆ ఓడిపోయిన దొంగలు ఉన్నారు కదా, అవినీతి అక్రమాలు భూ కబ్జాలు చేసిన దొంగలు, వాళ్ళకు పదవులు లేవు కాబట్టి కాంగ్రెస్ లోకి వెళ్ళినా వాళ్ళకు పదవులు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు ఓడిపోయారు, ప్రజల నుంచి అసహించుకున్న వ్యక్తులు కాబట్టి వాళ్ళు మాత్రమే నీకు మిగులుతారు. అందరు కలిసి భజన చేసుకోండి, మంచి ఇట్లాంటి సమావేశాలు పెట్టుకొని అప్పుడప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టడానికి నీకోసం రాయడానికి నీ పత్రికలు టీవీలు ఉన్నాయి కాబట్టి నీ అంచరులు ఉన్నారు కాబట్టి వాళ్ళు నీకు సపోర్ట్ ఎట్లా చేస్తారు కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఇతర పార్టీల నేతలు, కాంగ్రెస్ తో ఉన్న నేతలు, అదేవిధంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారి, ఇప్పుడు ఇట్లా ఓడిపోయిన తర్వాత నెలన్నరకు వచ్చినావు కదా బయటికి, మళ్ళీ నెలన్నరకు 2 నెలలకు అట్లా ఒక్కొక్కసారి వచ్చి తిట్టిపో, నీకు టైం పాస్ అవుతుంది. ఇక నీకంటే హేమా హేమీలను ఎదుర్కొన్న చరిత్ర మాది. అవును, ఎదుర్కొన్నావు, సీమాంధ్రులను ఎదుర్కొన్నావు, వాళ్ళని పంపించడం సొల్లు కబర్ చెప్తావు. నువ్వు పంపిస్తేనే వాళ్ళే సీమాంధ్రులు. ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నారు. సకల జనులు కలిసి తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకుంటేనే సీమాంధ్రులు పోయారు. ప్రొఫెసర్ కోదండరాం కావచ్చు, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి, అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాబు లాంటి మహామహులైన మేధావులు ఉద్యమం చేస్తే సీమాంధ్రులు ఈ ప్రాంతం నుంచి వెళ్ళారు తప్ప నీ ఒక్కని సొల్లు మాటలతో పోలే. నువ్వు 9 రోజుల పాటు దొంగ దీక్ష చేసి మధ్యలో నిమ్మర తాగితే ఈ సీమాంధ్రులు పోలేదు. మందకృష్ణ మాదిగ లాంటి అనేక మంది పోరాట యోధులు నీకు అండగా ఉన్న వాళ్ళందరినీ మర్చిపోయిన నీతి చరిత్ర నీది కేసీఆర్. ఇక ఉడత బెదిరింపులకు భయపడం ముందు చూద్దాం. ఏం చూస్తావు? ఆల్రెడీ నీ సంగతి చూసిండు రేవంత్ రెడ్డి. నువ్వు ఓడిపోయినావు, నిన్ను ఓడగొట్టి ఇంటి నుంచి బయటికి రాకుండా నీకు ఈ ముఖం లేక నా కాళ్ళు ఎముక ఎగిరిందని చెప్పి ఇంట్లో వండుకున్నావు. అంటే నిన్ను పండబెట్టిండు బెడ్ మీద రేవంత్ రెడ్డి. ఇంకా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే ఈసారి ఇంకా
పండబెట్టిన నిన్ను ఇంకా పాతాళానికి పంపిస్తాడు రేవంత్ రెడ్డి. తస్మత్ జాగ్రత్త కేసీఆర్. అందుకే కేంద్రం గేమ్ స్టార్ట్ చేసింది కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకుని అంటున్నాడు. కాంగ్రెస్ నేతలకు తెలివి లేదు, ప్రాజెక్టులపై అవగాహన లేదు అంటున్నాడు కేసీఆర్. కాంగ్రెస్ నేతలకు తెలియలేకనే ఈసారి ఎన్నికల్లో నిన్ను ఓడగొట్టి గెలిచి రావాలు. నీకుందా తెలివి, వాళ్ళకుందా? మరి తెలివి పని ఎందుకు మళ్ళీ గెలవలేదు నువ్వు? దక్షిణ భారతదేశంలోని కేసీఆర్ రికార్డ్, హ్యాట్రిక్ రికార్డ్ అని చెప్పింది మీ కొడుకు. నీ కొడుకే చెప్పింది కదా. మరి ఏది హ్యాట్రిక్ రికార్డ్ ఏడిపోయింది? ఇక కృష్ణా జిల్లాలో వాటర్పై పోరాటమే 11న నల్గొండలో బహిరంగ సభ. నిన్నమని ఏడిపోయిన కేసీఆర్ నీకు ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు ఎందుకు కృష్ణా జిల్లాలపై పోరాటం చేయలేదు? జగన్మోహన్ రెడ్డితో ఎందుకో సంఘ రాసుకుంటా తిరిగిన ఇటుకెళ్ళి. ఇక దీనిని మరో ప్రజా ఉద్యమంగా ప్రజల్లోకి సిగ్గుండాల కేసీఆర్. ఇంకా నీవు ఉద్యమం అని చెప్తే నీ ఎంట నడుచుడు ఎవ్వడూ లేడు. నీ దగ్గర ఇప్పుడున్న వాళ్ళు ఎవరైతే ఓడిపోయిన ఉన్నారో వాళ్ళందరూ కూడా అవినీతి అక్రమార్కులు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తెలిసి అప్పుడు పోవాలని చూస్తున్నాడు. నీ దగ్గర మిగిలేది నీ కొడుకు మిగులుతాడు. నాకు తెలిసి నీ కొడుకు కూడా మిగిలాడు, నీ అల్లుడు కూడా మిగిలాడు. మిగిలితే నీ బిడ్డ మిగులుతుంది. ఎందుకంటే జర ఆడబిడ్డ కాబట్టి ఎంతైనా అవినీతి అక్రమాలు చేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్న ఆడపిల్ల కాబట్టి జర మంచి మనసులు అంతో ఇంతో ఉంటుంది కాబట్టి నీ దగ్గర లాస్ట్ మిగిలేది నీ బిడ్డ తప్ప నీ కొడుకు కూడా మిగిలాడు. ఇక కొత్త సీఎం అంటూ రేవంత్ రెడ్డి గురించి ప్రస్తావించకుండా కేసీఆర్ విమర్శలు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పేరు పలకాలంటేనే కేసీఆర్ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. రేవంత్ రెడ్డి అంటేనే కేసీఆర్కి నిద్ర పడతలేదు. రేవంత్ రెడ్డి అంటేనే కేసీఆర్కి కలలో కూడా వస్తున్నాడు. సింహ స్వప్నంగా మారిన రేవంత్ రెడ్డి మన పాలమూరు బిడ్డ. ఇదిగా అధికారం కోసం అన్ని సొల్లు కబుర్లు చెప్పడం కేసీఆర్ అలవాటే కాబట్టి ఇది కేసీఆర్ యొక్క వ్యవహార తీరు. కేసీఆర్ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే వీళ్ళ ఎమ్మెల్యేలను చేతనైతే కాపాడుకోవాలి. బీఆర్ఎస్ కు బిగ్ షాక్. కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి ఎంపీ, ఢిల్లీలో కండువా కప్పుకున్న వెంకటేష్ నేత. పార్లమెంట్ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు తొలి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లి భట్టి విక్రమార్క సమక్షంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెంకటేష్ నేతకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. వెంకటేష్ నేతతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి సోదరుడి కుమారుడు మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత రహమాన్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరికల అనంతరం కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్ తో కలిసి ఎంపీ వెంకటేష్ నేత మన్నె జీవన్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. కాగా వచ్చే ఎన్నికల్లో వెంకటేష్ నేతకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వదనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతుంది. పార్టీ అధిష్టానం కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు కూడా వెంకటేష్ నేత గైరాజరయ్యారు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారనే అనుమానాలు రేకెత్తాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖాయంగా ఇస్తామని, పార్టీ మారవద్దంటూ సీరియస్ గా పనిచేసుకోవాలని వెంకటేష్ నేతకు కేటీఆర్ అభయం ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల పార్టీ అధినేత కేసీఆర్ కూడా కలుసుకుని మాట్లాడినట్టు తెలిసిందైతే టికెట్ విషయంలో కేసీఆర్ నుంచి బలమైన హామీ లభించని కారణంగానే వెంకటేష్ డైలమాలో పడినట్టు సమాచారం. చివరికి అనుమానాలు నిజం చేస్తూ మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వెంకటేష్ నేత బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కి పంపించారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎక్సైజ్ శాఖలో డీసీగా పనిచేసిన వెంకటేష్ నేత రాజకీయాలపై మక్కువతో అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెన్నూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 4 నెలలకే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ లో చేరి పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కాగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో బలమైన నాయకుడిని పోటీలో నిలపాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మాజీ మంత్రి కుప్పుల ఈశ్వర్ను గాని, మాజీ ఎంపీ బాల్క సుమన్ గాని పెద్దపల్లి బరిలో నిలుపుతారని ప్రచారం జరుగుతుంది. నేపథ్యంలోనే వెంకటేష్ నేత పార్టీ మారినట్లు మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఇందుకు తెరవెనుక మంత్రాంగం నడిపినట్టు తెలుస్తుంది. అయితే పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తూ ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనడు వంశీకృష్ణ, టీపీసీ కార్యదర్శి గోమాసి శ్రీనివాస్, మాజీ ఎంపీ డాక్టర్ సుగుణ కుమారి, యువజన నాయకుడు ఈట్ల వర్షప్రసాద్ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. అనూహ్యంగా వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరడం, ఆయనకి టికెట్ వస్తుందన్న ప్రచారం జరుగుతుండడంతో ఆశావాహుల్లో ఆందోళన మొదలైంది. ఇది అంటే నీ సొంత ఎమ్మెల్యేలను ఇప్పుడున్న అంటే ఆడనో ఈయన మిగిలిరు కదా, గెలిచిరు కదా, మర్చిపోయి ఆ ఎమ్మెల్యేలను కానీ, ఇప్పుడున్న ఎంపీలను కానీ, లేదంటే జెడ్పీ చైర్మన్లను కానీ, మున్సిపల్ చైర్మన్లను కానీ మిగిలిరు కదా, నీ చేతులైతే కేసీఆర్ వాళ్ళని ఆపు. పార్టీ మారకుండా నీకు దమ్ముంటే